ప్రపంచ చాక్లెట్ దినోత్సవం సందర్భంగా చాక్లెట్ రంగు దినోత్సవాన్ని ట్రినిటీ విద్యా సంస్థలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో చాక్లెట్ రంగులో ఉన్న చామగడ్డ, బ్రౌన్ రైస్, బెల్లం, కందులు, రాగులు, ఖర్జూర పండ్లు, తేనె, బ్రౌన్ బ్రెడ్, ప్లమ్ కేకులతో పాటు వివిధ రకాల చాక్లెట్లు, చాక్లెట్ డ్రింక్స్, చాక్లెట్ చాకోస్, చాక్లెట్ కాఫీ, చాక్లెట్ ఐస్ క్రీమ్ను ప్రదర్శించి వాటి యొక్క వివరాలు విద్యార్థులకు ట్రినిటీ విద్యా సంస్థల ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జని మంజుల వివరించారు. ప్రపంచ చాక్లెట్ దినోత్సవం సందర్భంగా చాక్లెట్ రంగు దినోత్సవాన్ని ట్రినిటీ విద్యా సంస్థలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో చాక్లెట్ రంగులో ఉన్న చామగడ్డ, బ్రౌన్ రైస్, బెల్లం, కందులు, రాగులు, ఖర్జూర పండ్లు, తేనె, బ్రౌన్ బ్రెడ్, ప్లమ్ కేకులతో పాటు వివిధ రకాల చాక్లెట్లు, చాక్లెట్ డ్రింక్స్, చాక్లెట్ చాకోస్, చాక్లెట్ కాఫీ, చాక్లెట్ ఐస్ క్రీమ్లను ప్రదర్శించి వాటి యొక్క వివరాలు విద్యార్థులకు ట్రినిటీ విద్యా సంస్థల ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జని మంజుల వివరిస్తూ, చాక్లెట్ కోకో గింజల నుండి తయారవుతుందని, వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి మేలని, అవి తినడం వలన శరీరం, బుద్ధి ఏకాగ్రతతో ఉంటుందని, చాక్లెట్లు పిల్లల నుంచి పండు ముసలి వరకు ఇష్టంగా ప్రపంచ ప్రజలు తినే పదార్థమని, ఈ మధ్య హాట్ కేక్, హాట్ ఐస్ క్రీమ్లపై చాక్లెట్ పూత ఉంటుందని, కానీ చాక్లెట్లను మితంగా వారానికి ఒకసారి తినడం వలన లాభాలు ఉంటాయని, పిల్లలు చాక్లెట్లు తిని నోరు కడగని యెడల దంతాలపై దుష్ప్రభావం ఉంటుందని, కావున తప్పనిసరి చాక్లెట్ తిన్న వెంటనే నోరు శుభ్రం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు రిబ్బన్ విప్పి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమ సమన్వయకర్త, సంయుక్త ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.